నవగ్రహాల దగ్గర శనీశ్వరుడి విగ్రహానికి అభిషేకం చేసుకొని ప్రదక్షిణలు చేశాక శివుణ్ణి దర్శనం చేసుకొని గృహానికి రండి. శని త్రయోదశితో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఉదయం పూట ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. అలాగే శని త్రయోదశి రోజు సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్య ప్రాంతాన్ని శని త్రయోదశి పర్వము అనే పేరుతో పిలుస్తారు. ఇది చాలా శక్తివంతమైనటువంటి సమయం. ఆ సమయంలో శివాభిషేకం చేస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అందులోనూ శని త్రయోదశి మాస శివరాత్రితో కలిసి వచ్చింది. కొన్ని వేల రెట్లు విశేషమైన ఫలితాలు ఇచ్చేటటువంటి రోజు, అనేక సంవత్సరాలకి అరుదుగా వచ్చేటటువంటి శక్తివంతమైన రోజు. కాబట్టి సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్య ప్రాంతంలో దేవాలయంలో శివలింగానికి కానీ మీ ఇంట్లో శివలింగానికి కానీ నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో అభిషేకం చేయండి. అలాగే